ఈరోజు జరిగిన సంఘటన ఏంది? యాక్చువల్గా ఆ రోజు మా కోవలక్ష్మక్క కూడా ఈ ఎన్నికలకు ఇన్ఛార్జిగా ఉన్నారు. కోవలక్ష్మక్క గారు, బాల్కా సుమన్ గారు కౌన్సిలర్లతో పాటు మేము గేటు దాకా వెళ్లి కౌన్సిలర్ లోపల పంపిస్తామంటే మీరు వెళ్ళడానికి వీల్లేదు, ఎమ్మెల్యే అయినా మీరు వెళ్ళడానికి వీల్లేదు అని కోవలక్ష్మి గారిని, సుమన్ గారిని 2 కిలోమీటర్ల దూరంలోనే ఆపేశారు. అదే సమయంలో మంత్రి గారి కాన్వాయ్ అక్కడికి వచ్చి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఒక కాన్వాయ్ని లోపల పంపిస్తా ఉన్నారు. ఒక ఎమ్మెల్యేగా లక్ష్మక్కను, మాజీ ఎమ్మెల్యేగా సుమన్ను అలో చేయనప్పుడు ఈ కాన్వాయ్ని ఎలా అలో చేస్తారు? ఇదెక్కడి ప్రజాస్వామ్యము? చట్టం అందరికీ సమానంగా ఉండాలి కదా అని ప్రశ్నిస్తే దాడి చేసింది కాంగ్రెస్ నాయకులు. ముందు రాళ్ల దాడి చేసింది కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు. మూల రాజిరెడ్డి మా నాయకుడి కారును ధ్వంసం చేసినారు. ముందు అద్దాలు, వెనక అద్దాలు, కారు బ్యానెట్ను మొత్తం పగలగొట్టేసినారు. దాడి చేసింది వాళ్ళు, అక్రమంగా చట్ట విరుద్ధంగా వ్యవహరించింది వాళ్ళు. పైగా మళ్ళీ మా నాయకుల మీద కేసు పెట్టి ఇవాళ జైల్లో పెట్టినారు. అది కూడా ఎంత దుర్మార్గం అంటే పక్క